సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒకప్పుడు రాజుల కాలంలో రాజు తర్వాత రాజు, రాజు కొడుకే అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే రాజులు తమకు వారసులే పుట్టాలని కోరుకునేవారు. కానీ రోజులు మారాయి, పద్ధతులు మారాయి. అందుకు భిన్నంగా ప్రజల్ని పరిపాలించే వారిని ప్రజలే ఎన్నుకోవాలని రాజ్యాంగం అవకాశాన్ని ప్రజలకిచ్చింది. మహానుభావులు ఇలా మనకిచ్చిన వజ్రాయుధమే ఓటు. రాజకీయ నాయకుడిని ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. అంతటి ప్రాముఖ్యమైన ఓటును అమ్ముకోవద్దని ఓ రిటైర్డ్ అధికారి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదెక్కడో తెలుసుకుందాం. ఓటు హక్కు అంటే మన బతుకులు మార్చే తలరాత. కానీ మనం ఒక్క పూట బిర్యానీ, మందు సీసాకు, డబ్బులకు లొంగిపోయి ఓటు హక్కును అంగట్లో అమ్మేస్తున్నామని కోనసీమ జిల్లాలోని అంబాజీపేటకు చెందిన రిటైర్డ్ వ్యవసాయ అధికారి ఉప్పుగంటి భాస్కర్ రావు చెబుతున్నారు. తన స్కూటీపై "మా ఇంటి ఓట్లు అమ్మబడవు" అంటూ స్టిక్కర్ వేయించి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. ఓటును అమ్ముకుంటే కన్న తల్లిని అమ్ముకున్నట్లే అంటూ సందేశం ఇస్తున్నారు. ఓట్లు అమ్ముకుంటే మా దృష్టిలో కన్న తల్లిని అమ్ముకున్నట్టే. ఎందుకంటే ఓటు వేయటం అనేది నువ్వు భారతీయ పౌరుడే, ఏ దేశ పౌరుడైనా సరే అతని బాధ్యత. అది ఏమోను మీరు డబ్బులు ఇస్తేనే వేయాలా ఏంటిది? మరి ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇప్పుడు ఎందుకు 500 ఇస్తాం, 1000 ఇస్తాం, 2000 ఇస్తాం, 5000 ఇస్తాం అంటే మా ఆత్మాభిమానాన్ని కొనాలని చూడటం కదా. రాజకీయ రంగాన్ని వ్యాపార రంగం కింద చూస్తారా? అది సేవా రంగం. ఒక గుడి దగ్గర ఎలాగైతే ట్రస్టీ ఉంటుందో అలాగే ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా ట్రస్టీ లాంటి వాళ్ళు. అంతేగాని దీన్ని మోసం చేసి మీరు 100 ఎకరాలు 1000 కోట్లు దోచుకునేటువంటి వ్యవస్థ కాదని చెప్పడానికి మేము ఈ చిన్న ప్రయత్నం అమలాపురం మండలం బండారులంకలో చేస్తున్నాం. 500 ఇటువంటి స్టిక్కర్స్ ఇచ్చి ఎవరైతే ఇష్టపడతారో అందరికీ అంటిస్తున్నాం కూడాను. అంతటితో ఆగకుండా ఇంటి దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఓట్లు అమ్ముకోవడం అత్యంత దారుణమని, నిజాయితీగా ఓటేసి పాలకులను ఎన్నుకోవాలి అంటూ భాస్కర్రావు ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పుడు కూడా ఓట్లను ఇంత దారుణంగా అమ్ముకోలేదని, ఎవరూ కొనలేదని, ప్రస్తుతం పెరుగుతున్న అక్షరాస్యతలో ఇంత నీచంగా ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు చూపే డబ్బులకు ఆశపడితే మోసపోవడం ఖాయమన్న సంగతి మర్చిపోవద్దని సూచిస్తున్నారు. ఓటు మన ఆయుధం, దానిని నేను అమ్ముకోను, మరి మీరు అంటూ ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు మరి?